క్యాన్సర్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ మందిలో ఈ క్యాన్సర్ అనేది చూస్తూ ఉన్నాము. మహమ్మారిలాగా విస్తరిస్తూ ఉంది. అయితే నిజంగానే ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే జెనెటికల్‌గా ఈ క్యాన్సర్ అనేది వస్తదా? హెరిడిటీ పరంగా వస్తుందా? లేదా? సో క్యాన్సర్ వస్తే దీన్ని న్యాచురల్ వేస్‌లో వెజిటబుల్ థెరపీ ద్వారా ఎలా తగ్గించొచ్చు? రాకుండా ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మి. గురూజీ, క్యాన్సర్ గురించి మాట్లాడాలంటేనే భయంగా ఉంటుంది. అంటే అది వస్తే ఒకలాగా ట్రీట్మెంట్ ఇంకా భయంకరంగా ఉంటుంది, వస్తే తగ్గదని కూడా చెప్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇక ఎవరికైనా మన తాత ముత్తాతల్లో క్యాన్సర్ ఉంటే అది జెనెటికల్గా వస్తుంది, హెరిడిటీ పరంగా వస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఇది నిజమేనా? రాకుండా జాగ్రత్తలు అంటే ఏంటి? వస్తే వెజిటబుల్ థెరపీ ద్వారా ఎలా తగ్గించవచ్చు? ఆధునిక యుగంలో ఈ పరిస్థితుల్లో ఈ పదం బాగా ఎక్కువగా వింటున్నాం. పురాతనం అంటే మీరు తాతలు జెనెటికల్గా మాట్లాడారు కాబట్టి అప్పట్లో అంత మనం ఎక్కడ దీని గురించి విన్నది చాలా తక్కువ. అంటే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్, స్మోకింగ్ అలవాట్లు, చుట్టలు ఇలాంటి వాటికి అయిన వాళ్ళు ఇబ్బంది పడ్డారు తప్ప అంతకు మించి దీని గురించి పెద్దగా అప్పట్లో మన ప్రచారం లేదు, వార్తలు లేవు, ఎక్కడ కూడా ఎవరిళ్లలోనూ లేదు. కాబట్టి ఇది జెనెటికల్గా వచ్చేది అనేది అపోహ. అంటే మ్యాక్సిమం డిసీజెస్ అన్నీ కూడా మనం మాట్లాడుకునేవన్నీ కూడా డిజార్డర్సే. మన లైఫ్ స్టైల్ పాడు చేసుకోవడం వల్లే వచ్చింది. అంటే మన వ్యవస్థను పాడు చేసేసుకోవడం ద్వారా ఈ కణజాల నిర్మాణం ఏదైతే అస్తవ్యస్తం అయిపోయి ఆ సెల్స్ సహజంగా ప్రతి మనిషిలో కూడా వ్యాధి నిరోధక శక్తి, యాంటీబాడీస్, బాడీస్ ఇవన్నీ ఉంటాయి. వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్. ఆ వైట్ బ్లడ్ సెల్స్ పెరిగిపోవటం అంటే బాడీలో ఆ సెల్యులర్ వ్యవస్థ అస్తవ్యస్తంగా అయిపోవడమే దీనికి ప్రధానమైన కారణం. మరి ఆ వ్యవస్థ ఎందుకు అలా పాడైపోయింది? మన శరీరంలో మనతో పాటు ట్రావెల్ చేస్తున్నటువంటి ఒక వ్యవస్థ తిరగబడి మనల్ని ఇబ్బంది పెడుతుంది. నేను రీసెంట్గా కూడా నా వైఫ్కి వైట్ బ్లడ్ సెల్స్ విపరీతంగా పెరిగిపోవడం, బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉండడం, CA-125 టెస్ట్ చేస్తే చాలా 200 అలా ఉండాల్సినటువంటి క్యాన్సర్ సెల్స్ మోర్ దెన్ 2000 ఆ రేంజ్లోకి వెళ్ళిపోయినాయి. అంటే ఎందుకు ఇలా జరిగింది? మనం మన వ్యవస్థ మీద శ్రద్ధ చూపించట్లేదు. అంటే మేము ఈ ప్రయాణాలు అవి ఎక్కువగా చేయటం, వీటి వల్ల ఎక్కడ పడితే అక్కడ ఫుడ్లు తినేయడం, ప్రధానంగా లేట్ నైట్ ఫుడ్స్ ఏవైతే తీసుకుంటున్నామో అవి మన వ్యవస్థని పాడు చేసేస్తాం. ఓకే, అంటే మిడ్ నైట్ బిర్యానీలు, ఇంకా మీరు లేట్గా తినే ఫుడ్ ఏదైనా సరే ఆఫ్టర్ సన్సెట్ మనం తీసుకునేది ఏదైనా సరే మనకి ప్రమాదమే. మీరు కొంచెం తినండి, ఒకటే తినండి, సగం తినండి, ఇవన్నీ తప్పే. మనం తినగలిగితే సూర్యాస్తమయానికి ముందు 45 నిమిషాల ముందు దాన్ని ఫినిష్ చేయాలి. అది చెయ్యకుండా మీది తర్వాత అంటే నేను ఎర్లీగా తినేస్తున్నానండి, 6:30కి తినేస్తున్నాను, 7కి తినేస్తున్నాను, ఇవన్నీ మనం ఒట్టి మాటలే. ఆఫ్టర్ సన్సెట్ మనం ఏమీ తీసుకోకూడదు. ఒకవేళ ఆకలిస్తుంది, అలవాటు పడి ఉన్నాం, తినాలి అనుకుంటే అంటే ఇంకా తినడం కన్నా తాగటం ముఖ్యం. తినకపోతే చాలా ఇబ్బంది అనే పరిస్థితిలో తినడం వల్ల మాత్రమే ఇబ్బంది తప్ప తినకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. మనం దానికే మోడర్న్ పేరు పెట్టుకున్నాం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అది అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది. దాంట్లో ఉన్నది అదే, ఆఫ్టర్ మీల్ తర్వాత, లంచ్ తర్వాత మీరు మళ్ళీ 16 అవర్స్ గ్యాప్ ఇచ్చి మార్నింగ్ తింటున్నారు. ఇది ఎప్పుడు మన దాంట్లో ఉంది, ముందే చెప్పారు. మనం దాన్ని పాడు చేసేసాం, ఇబ్బంది పెట్టాం. ఎవరో ఒక న్యూట్రిషనిస్ట్ లేకపోతే నాలాంటి వాళ్ళు సజెషన్స్ తీసుకుని ట్రీట్మెంట్ పేరుతో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తీసుకోవాల్సి వస్తుంది. అసలు మనం ముందే పాటించేస్తే. అంటే ఎసిడిక్ నేచర్ శరీరంలో విపరీతంగా పెరిగిపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే మిడ్ నైట్ బిర్యానీ మామూలుగా వండిన పదార్థాలన్నీ కూడా మనకి ఎసిడిక్ నేచర్లోకి మారిపోతాయి. అంటే మీరు స్టీమ్ చేశారనుకోండి, కొంత ఎసిడిక్ నేచర్, కొంత ఆల్కలైన్ ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ ఉడకబెట్టాం, పూర్తిగా ఎసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోతుంది. అందుకని డీప్ ఫ్రైలు ఎక్కువ హై ఎసిడిక్ నేచర్. ఎసిడిక్ నేచర్ అనేది స్టాండర్డ్స్ మారిపోతూ ఉంటాయి. డీప్ ఫ్రై 100%, 90% ఎసిడిక్. అది తిన్న తర్వాత మీరు ఆ డైల్యూషన్ ఏదైతే తీసుకోలేదో, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కంపల్సరీ దాని ఇరిటేషన్ కంపల్సరీ ఉంటుంది. అందులో మనం మళ్ళీ ఈ మీట్కి తీసుకుంటే అవి ఇంకొంచెం ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తే 2-3 రోజులు అది ఇబ్బంది పెట్టేస్తుంది. మనకు భారతదేశంలో సహజంగా కొలాన్ క్యాన్సర్ అనేది లేదమ్మా. మీకు వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళు ఎక్కువ మీట్ని యూజ్ చేస్తారు కాబట్టి అక్కడ గట్ హెల్త్ పాడైపోతుంది. వాళ్ళు కంపల్సరీ వాళ్ళ
మాక్సిమం 100కి 30-40% కోలాన్ క్యాన్సర్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకు అసలు లేదు, ఉండేది కాదు. ఎప్పుడైతే మనకి మాంసాహారం విరివిగా వాడటం మొదలు పెట్టామో మనందరం కూడా అదే దారిలోకి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా గురువుగారు. సో మన లైఫ్ స్టైల్ మారిపోవడము, పాత పద్ధతులు అనుసరించకపోవడము, సో అంతేకాదు మరీ కొత్త పద్ధతుల్ని అనుసరించి, అంటే మిడ్ నైట్ బిర్యానీలు కావచ్చు, లేట్ నైట్ ఫుడ్స్ కావచ్చు, సో అంతేకాదు రకరకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరికైనా ఒక బాడీలో క్యాన్సర్ రావడానికి కారణమవుతాయి. సో రాకుండా ఉండాలంటే మనం మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ అంటే అసలు భయపడొద్దమ్మా. సెల్స్ అన్ని మన ఒంట్లోనే ఉంటాయి. ప్రతిదీ మన లోపల ఉన్నదే అభివృద్ధి చెందింది. డయాబెటీస్, షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకుంటున్నాం, ప్యాంక్రియాస్, లేకపోతే ఫ్యాటీ లివర్ సిరోసిస్, ఇవన్నీ లోపల ఉన్నాయి, కొత్తగా బయట నుంచి వచ్చావు. మనం బయట నుంచి వేసే పదార్థాలు లోపల ఆ వ్యవస్థల్ని పాడు చేస్తాం. ఈ వెజిటబుల్ థెరపీ అనేది ఎంత అద్భుతంగా మనకి ఉపయోగపడుతుందంటే, చెడిపోయిన మన వ్యవస్థని బాగు చేసుకోవడం ద్వారా అన్ని రకాల రోగాలు. రీసెంట్గా నేను వైజాగ్ కేసు, అది థ్రోట్ క్యాన్సర్, క్లోజ్ అయిపోయింది, పైప్ వేశారు, పైప్ ద్వారా వెళ్ళాలి. అవును, అది వాళ్ళకి ఓపెన్ అయింది, థ్రోట్ ఓపెన్ అయింది. ఎలా అంటే మనం ఇచ్చినటువంటి అంటే ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేసేసాం, బాడీ అంతా ఆల్కలైన్ అయింది. ఆటోమేటిక్గా మరి ఇక్కడ క్లోజ్ అయిందని ఎలా ఓపెన్ చేయాలి అంటే, ఎసిడిక్ నేచర్ అక్కడ కూడా పట్టేసి ఉంది. డైలీ ఒక డ్రాప్ నిమ్మకాయ చుక్క వేయడం, బెండకాయని నవిలి ఊసేయమనేవాడిని. అంటే అక్కడ మ్యూకస్ కావాలి, ఆ మెంబ్రింగ్ అది స్మూత్గా దిగడానికి కావాలి. రెగ్యులర్గా చేయడంతో 15 రోజుల్లో క్లోజ్ అయిపోయి, అంటే 4th స్టేజ్ దాటేసింది. ఇంకా కీమోలకు కూడా బాడీ రెస్పాండ్ అవ్వదు. చాలా ఏజ్డ్ పర్సన్, ఆయన హ్యాపీగా ఇప్పుడు తింటున్నారు కూడా. ఏదైనా క్యాన్సర్ వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, దాంతో పాటుగా ఎటువంటి వెజిటబుల్ జ్యూసెస్ అనేవి తీసుకుంటే ఖచ్చితంగా ఈ క్యాన్సర్ అనేది తగ్గిపోతుంది మనకి అద్భుతంగా. ఇదే కేసు విషయంలో వైజాగ్ ఒక కేసు క్యాన్సరే, బూడిద గుమ్మడికాయని రెగ్యులర్గా వాడడంతో నార్మల్ అయిపోయింది. హై ఆల్కలైన్ ప్రాపర్టీ బూడిద గుమ్మడికాయ క్యాన్సర్ని ఇమీడియట్గా మనం తాగటం మొదలుపెట్టిన 2-3 రోజుల్లోనే అది అదుపులోకి తీసుకొచ్చేస్తుంది. అంటే ఎసిడిక్ నేచర్ ఎప్పుడైతే ఆగిందో స్ప్రెడ్ అవ్వడం ఆగిపోతుంది. మనకి ఇప్పుడు మనం బీపీ ఫ్లక్చువేషన్స్ గురించి మాట్లాడుకుంటాం. బాడీలో ఎసిడిక్ నేచర్ పెడితే బ్లడ్ ప్రెషర్ చేంజ్ అవుతుంది. అదే అంటే సహజంగా బీపీ అనేది లేదు, అపోహ. కానీ ఈ ఎసిడిక్ నేచర్ పెరగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగింది. ఆ యాసిడ్ రిఫ్లెక్షన్ బ్లడ్లో కూడా ట్రావెల్ అవ్వడం వల్ల ఇవన్నీ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనం ఈ హై ఆల్కలైన్ ఫుడ్ ఏది అంటే బూడిద గుమ్మడికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే క్యాన్సర్ కణాలు అసలు వృద్ధి చెందకుండా ఉండాలంటే ఎటువంటి వెజిటబుల్ అనేది ఉంది? నిమ్మకాయ, బూడిద గుమ్మడికాయని రెగ్యులర్గా తీసుకోవడం, తొక్కలు, నిమ్మకాయ తొక్కలతో సహా, అలాగే బూడిద గుమ్మడికాయ తొక్కతో సహా రెండు కలిపి తమలపాకులు యాడ్ చేసుకుని రెగ్యులర్గా జ్యూస్ చేసుకుని తాగితే అవి స్ప్రెడ్ అవ్వవు. ప్లస్ తగ్గుముఖం, అంటే కీమో ఏం చేస్తున్నారు, సెల్స్ని డ్యామేజ్ చేస్తారు. ఎక్కడైతే వూండ్ ఉందో ఫైబ్రాయిడ్ దాని చుట్టూ, దానికి కీమోలు ఇవ్వడం ద్వారా బ్లడ్ సెల్స్ ప్లస్ క్యాన్సర్ సెల్స్ రెండు కూడా డ్యామేజ్ అవుతాయి. ఇవి కేవలం మన వ్యవస్థలో ఏదైతే చెడు ఉందో దాన్ని మాత్రమే, పుట్టుకుని మాత్రం ఆపట్లేదు. ఎస్, ఖచ్చితంగా అండి. సో మీరు అన్నట్లుగా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్, అంతేకాదు నిమ్మకాయ జ్యూస్ అనేది మీ వెజిటబుల్ థెరపీలో పద్ధతి వేరే ఉంటుంది, ప్రిపరేషన్. సో మామూలుగా మేము చేసుకునే నిమ్మరసం లాగా, సో తొక్కలతో సహా మనం గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి మనం వీడియో అనేది చేసి చూపిద్దాం గురుగారు. సో ఖచ్చితంగా అందరూ కూడా పాటించాలని కోరుకుందాం. ఇప్పుడు అందరూ రకరకాల ఫుడ్స్ తిని జాగ్రత్త అవసరం అమ్మా, ప్రికాషన్. తినకపోతే ఏమీ కాదు, నీరసం వస్తుంది అంతే. నోరు కొంచెం జిహ్వా చాపల్యాన్ని చంపుకోగలిగితే ఆరోగ్యకరంగా ఇంకా చాలా రోజులు ఉంది. అంటే సహజంగా మనిషి ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని చెప్తారు గ్రహస్థితిని బట్టి. అది ఇప్పుడు 60కి కుదింపబడింది. ఇలాంటి రుగ్మతలతో అది మరీ దారుణంగా 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి కూడా క్యాన్సర్లతో బలైపోతుంది. మనం నోటిని కట్టుకోగలిగితే లోకం బాగుంటుంది. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే, ఇది నోరు మంచిదైతే ఊరు అద్భుతంగా ఉంటుంది, హాయిగా అందరం సుఖంగా ఉండొచ్చు. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. అందరూ కూడా రాకుండా ఈ ప్రివెంట్ చేయాలని కోరుకున్నాము. రకరకాల వెజిటబుల్ జ్యూసెస్ ఉన్నాయి, చాలా రకాలే చెప్తారు మీరు. సో మంత్లీ వైజ్ చెప్తారు, మాఘమాసంలో ఎలాంటి తీసుకోవాలి, పుష్యమాసంలో ఎలాంటి సీజనల్గా చెప్తారు. సో వీటిని ఫాలో అవుతే చాలు. సో మంచి గట్ హెల్త్ అనేది మనకి బాగుంటుంది. మంచి వెజిటబుల్ జ్యూసెస్ అనేవి కూడా మనకి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి, ఆయుర్దాయాన్ని కూడా పెంచుతాయి. ఖచ్చితంగా అండి. ఇలాంటి సెల్స్, డ్యామేజ్ అయిన సెల్స్ ఇవన్నీ కూడా కొట్టుకొని పోతాయి. నార్మల్గా మంచి సెల్స్ అనేవి వృద్ధి చెందుతాయి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలు. సూర్యస్మిత.